నేను వెళ్ళిపోతాను. మీరు కావేరిని తీసుకురండి. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడేంటి కొత్త నాటకాలు ఆడుతున్నావు? అలతో ఇదంతా చేయించింది నువ్వే కదా. లేదు కాకి, నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను పూర్తిగా మారిపోయాను. ఇదంతా నేను చేయించలేదు, అలా చేసింది. ఆపు నీ నాటకాలు. మారిపోయానంటూనే కొంపలు ముంచావు. పచ్చని సంసారం నాశనం చేశావు. మనుషుల మధ్య అగాధాలు సృష్టించావు. చేసింది సరిపోలేదా? ఇంకా ఏం చేద్దామని ఇక్కడే ఉన్నావు? చెప్పు, దేనికోసం ఇంకా ఇక్కడే ఉన్నావు? మా అన్నిని మంచి చేసుకుని పర్మనెంట్ గా ఉండిపోదాం అనుకుంటున్నావా? ఇదేంటి ఇంత ఓవరాక్షన్ చేస్తుంది? లేదు, నాకెప్పటికీ ఆలోచన లేదు. అయితే వెళ్ళిపో. ఏకాకి, ఏం మాట్లాడుతున్నావు? తను కడుపుతో ఉంది. అలాంటి అమ్మాయిని ఎలా బయటికి పంపిస్తారు? అలా నువ్వాగు. ఇదంతా జరిగింది నీ వల్లే. అర్థమైంది కాకే, నేనిక్కడ ఉండడం వల్లే ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. సరే, నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీకెవ్వరికీ కనిపించినంత దూరం శాశ్వతంగా వెళ్ళిపోతాను. రాలా? యమజాబ్ గడప దాటేలోగా వాళ్ళు ఆపుతారంటావా? వాళ్ళు ఆపకపోతే నా దగ్గర ప్లాన్ బి ఉంది కదా. ఏయ్, మళ్ళెందుకు వచ్చావు? ఇప్పుడు నేను ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టడం ఈ సమస్యకి సొల్యూషన్ కాదు. నువ్వు ఇక్కడ ఉండడమే సొల్యూషనా? కాదు అత్తయ్య, నేను రేపు కావేరి ఇంటికి వెళ్తాను. తనకి నచ్చజెప్పి వెనక్కి తీసుకొస్తాను. కావేరిని బావని కలిపే బాధ్యత నాది. తర్వాత నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఇదే ఈ సమస్యకి పరిష్కారం. మళ్ళీ ఇదో కొత్త ప్లానా? నా కడుపులో పెరుగుతున్నా మీ వంశాంకురం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. కానీ కావేరిని బావని కలిపే వెళ్తాను. అన్నీ అది మారిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అది మారితే ఎంత, మారకపోతే ఎంత. రేపది కావేరిని తీసుకురాకపోతే చెప్తా దాని సంగతి. ఏంటి నీ కాన్ఫిడెన్స్? నువ్వు పిలిచిన వెంటనే కావేరి వచ్చేస్తుందనుకుంటున్నావా? వస్తుందో రాదో తర్వాత చూద్దాం.
ముందైతే బయటికి వెళ్లకుండా ఆగాం కదా. భువనకి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద మమకారం వస్తుందనుకున్నాను, కానీ రావడం లేదు. సరే, ఇంకో వైపు నుంచి నరుక్కొద్దాం. ఏంటి నరికేది? తేడా వస్తే ఆ కాకి మనిద్దరిని నరికేసేలా ఉంది.